హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వీడియోలో టెలికాం స్కీమ్ సంబంధించి రెండో విడత డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. యాక్చువల్గా జూన్ 30వ తారీఖున గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి, అలాగే ఒకటో తరగతి జాయిన్ అవుతున్న పిల్లలకి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అవుతున్న పిల్లలకి ఇవన్నీ కూడా వ్యాలిడేట్ చేసి జూన్ 30వ తారీఖున లిస్ట్ ఇచ్చి జూలై 5వ తారీఖున అమౌంట్ వేస్తారని చెప్పడం జరిగింది కదండి. కాకపోతే ఈ ప్రక్రియ అనేది కొంచెం డిలే అయ్యింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే జూలై 10వ తారీఖున వేస్తారని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఒకటో తరగతి జాయిన్ అవుతున్న పిల్లలు, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అవుతున్న పిల్లలకు సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందు వలన దీనికి సంబంధించిన పేమెంట్, అలాగే రెండో విడత లిస్ట్ అనేది జూలై 10 నుంచి అప్పటి నుంచి అమౌంట్ అనేది జమ చేస్తారని చెప్పడం అయితే జరిగిందండి. కాకపోతే దీంట్లో కూడా మళ్ళీ టైం అనేది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యే వారికి అడ్మిషన్లు అనేవి జూలై 31 వరకు పెంచారండి. ఈ లెక్కన చూసుకుంటే మనకి టైం అనేది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. తర్వాత మీకు అర్హులై ఉండి అమౌంట్ పడుతుంది కదండి, ఆ అమౌంట్ ఏ బ్యాంక్లో పడింది ఎలా అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదండి. అది అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదండి. సేమ్ అక్కడే చెక్ చేసుకుంటే కింద పేమెంట్ డీటెయిల్స్ అని అప్డేట్ ఇచ్చారండి. అక్కడ మీకు ఏ బ్యాంక్లో డబ్బులు పడ్డాయి అనేది క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. దానికి సంబంధించిన వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ కూడా ఇస్తానండి. అక్కడ చెక్ చేసుకోండి, మీకు ఏ అకౌంట్లో ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఎవరైతే ఆర్టీఈ స్టూడెంట్స్కి అమౌంట్ పడలేదని అడుగుతున్నారు కదండి, వీళ్ళకి కూడా ఈ ఒకటో తరగతి పిల్లలకి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పిల్లలకి ఈ ఆర్టీఈ స్టూడెంట్స్కి సంబంధించి అమౌంట్ అనేది జూలై 10వ తారీఖు తర్వాత నుంచి జమ అవుతాయని చెప్పడం జరిగిందండి. 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి కొంతమంది విద్యార్థులు డబ్బులు పడలేదని చెప్తున్నారండి. దీనికి సంబంధించిన ప్రధాన కారణం ఏంటంటే వారికి సంబంధిత కార్పొరేషన్ నుంచి నిధులని జమ అవ్వాలంటండి. అవి జమ కాకపోవడం వల్ల కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. ఆ కార్పొరేషన్ నుంచి సంబంధిత షేర్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ కూడా పడుతుందని చెప్పడం అయితే జరిగిందండి. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. తర్వాత గ్రీవెన్స్కి సంబంధించి కూడా ప్రీవియస్గా మనం ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాం కదండి. దీంట్లో చాలా వరకు కొన్ని కామెంట్స్ అయ్యి అడిగారండి. దానికి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ అండి. మీరు గ్రీవెన్స్ చెక్ చేసుకున్నప్పుడు ఓపెన్ అని వస్తే అది సంబంధిత అధికారి దగ్గర పెండింగ్ ఉన్నట్టండి. క్లోజ్ అని వస్తే అది అన్ని లెవెల్స్లో కంప్లీట్ అయిపోయినట్టు. వాళ్ళు యాక్షన్ అనేది యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా అనేది తెలియదు మనకు అక్కడ మీరు చెక్ చేసుకున్న లింక్లో. బట్ వాళ్ళు క్లోజ్ చేశారు. అక్కడికి మీకు దానికి సంబంధించి క్లోజ్ అయిపోయినట్టు కనిపిస్తే మీరు సచివాలయంలో కాంటాక్ట్ అయితే దానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయ్యారా, పేమెంట్కి రిఫర్ చేశారా ఏంటనే డీటెయిల్స్ వాళ్ళు చెప్తారండి. వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చారు. తర్వాత చాలా వరకు అండర్ ప్రాసెస్ ఉన్నదని అడుగుతున్నారండి. ఆ అండర్ ప్రాసెస్ గల కారణం ఏంటంటే షేర్ అనేది అమౌంట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదండి. ఎగ్జిస్ట్ అయిన డెఫినెట్గా మీరు ఎలిజిబుల్ అయ్యండి, ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే, అండర్ ప్రాసెస్ అని ఉంటే మీకు ఏదో టైంలో అమౌంట్ అయితే జమ అవుతుందండి. దీనికోసం అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదండి. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అండి. కొందరు ఏమడుగుతున్నారంటే మా పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కానీ బయట తెలంగాణలో కానీ కర్ణాటకలో ఎక్కడైనా చదువుతున్నారు, వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని అడుగుతున్నారండి. కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో అయ్యి ఉంటే ఇది గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకోవాలంటండి. ఇకపోతే తెలంగాణ మన రాష్ట్రం కాకుండా బయట ఎక్కడ చదువుతున్న పిల్లలకు సంబంధించి పడే అవకాశాలు అయితే లేవండి. ఇది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే డేటా అనేది తీసుకున్నారు. బట్ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి గవర్నమెంట్ డెసిషన్ పెండింగ్ ఉన్నదంటే ఆ పెండింగ్ అనేది క్లియర్ అయిన తర్వాత మీకు ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. ఓకే అండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.